ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు ప్రభువు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన నామములో మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. గత వీడియో 2వ రాకడ 4వ వీడియోలో క్రైస్తవులము లేదా రక్షింపబడిన విశ్వాసులము లేదా నూతన జన్మ అనుభవములో ఉన్న విశ్వాసులమైన మన యొక్క భవిష్యత్ గమనాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. నూతన జన్మ అనుభవంలోనికి రావటంతో మనలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించాడని, మరొక విధంగా యేసుక్రీస్తు ప్రభువే ఆత్మ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనలోనికి వచ్చాడని, అంటే మనము యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉందామని, అదేవిధంగా బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చినప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందామనే విషయాన్ని, అనగా సంఘములో చేర్చబడ్డామని జ్ఞాపకం చేసుకున్నాం. రక్షింపబడిన ఉద్దేశము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇంతకు ముందు జ్ఞాపకం చేశాను. ఎందుకు రక్షింపబడ్డాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా వ్రాయబడింది. చూడండి, 8:24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. కాబట్టి రక్షణ అనుభవంలోనికి వచ్చిన ప్రతి విశ్వాసికి వాళ్ళ యొక్క దృష్టి ఆ శుభప్రదమైన నిరీక్షణ, అంటే యేసుక్రీస్తు ప్రభువు వస్తాడని, రక్షింపబడిన వారిని అందరినీ, అనగా సంఘములో చేర్చబడిన వారిని, అనగా సంఘము కొరకు వస్తాడని, మనమందరం కూడా ఆ నిరీక్షణ కలిగి ప్రభువు మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు, అనగా దానినే రహస్య రాకడ అంటాము. ఆ రహస్య రాకడ సమయంలో మనము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆకర్షించబడతాము. యేసుక్రీస్తు ప్రభు మనలను మేఘమండలముల మీద తీసుకుని వెళ్తాడు. ఇంకొక విధంగా ఈ లోకములో ఉన్న సంఘ బిడలందరినీ కూడా లాగి తీసుకుని వెళ్ళిపోతాడు. మనము మధ్య ఆకాశంలో 7 ఏండ్ల కాలం ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 7 ఏండ్ల కాలము ఈ భూమి మీద శ్రమల కాలమని, 7 ఏండ్ల తర్వాత నీవు నేను మనందరం కూడా రక్షింపబడి ఎత్తబడిన వారమైన మనమందరం కూడా 7 ఏండ్ల తర్వాత మధ్య ఆకాశము నుండి ఒలీవల కొండ మీద, కనుక భూమి మీదకు యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనము వస్తామనే విషయాన్ని, ఆ తర్వాత ఆయనతో పాటు 1000 ఏండ్లు పరిపాలనలో మనము కూడా పరిపాలన చేసే వాళ్ళముగా 1000 ఏండ్ల పాలనలో ఉంటామనే విషయాన్ని, ఆ తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశము వస్తుంది, నూతన యెరూషలేము పట్టణం వస్తుంది. ఆ పట్టణంలో దేవునితో పాటు కుమారునితో పాటు మనము వారి సహవాసంలో ఉండేవాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత చివరిగా నిత్యత్వంలో యుగయుగములు ఆ యేసుక్రీస్తు ప్రభువు సింహాసనం మీద, దేవుడు సింహాసనం మీద ఉన్న చోట మనము ఆ ప్రభు యొక్క ముఖాన్ని చూస్తూ నిరంతరము ఉంటామనే విషయాన్ని,
అదేవిధంగా యుగ యుగములు ఏలుబడి చేసేవాళ్ళంగా ఉంటామనే విషయాన్ని క్లుప్తంగా మన యొక్క భవిష్యత్తులో మనము పొందబోతూ ఉన్న వివిధ స్థితులను, వివిధ స్థాయిలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రక్షింపబడిన తరువాత మనము భవిష్యత్తులో ఏ ఏ విధాలుగా మార్పు చెంది ఏ ఏ స్థితులలోనికి వెళ్తామనేది మనం గమనించినట్లయితే, రక్షింపబడిన తరువాత ఈ లోకంలో ఉండగా మనము ఎంతగా దేవుని కొరకు జీవించాలి, ఎంతగా రక్షణ అనుభవంలో ఉండాలి, ఎంతగా దేవుని ప్రణాళికలో ఉండాలి, దేవుని చిత్తంలో ఉండాలి అనే విషయాన్ని గ్రహిస్తాం. ఎందుకంటే మనము ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి మధ్య ఆకాశంలో బహుమానాలు ఉంటాయి, ఆధిక్యతలు ఉంటాయి, మహిమ ఉంటుంది, వివిధ రకాలైన కిరీటాలు ఉంటాయి. ఒకవేళ జయించు వారముగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సింహాసనము మీద ఆసీనుడయ్యే ఆధిక్యత, ఈ విధమైన ఆధిక్యతలు భవిష్యత్తులో మనము పొందబోతూ ఉన్నాము. ఈ లోకంలో ఉన్న ఆధిక్యతలు కొంతకాలమే ఉంటాయేమో, కానీ ఆ మధ్య ఆకాశంలో పొందే ఆధిక్యత నిరంతరము, తరతరములు, యుగయుగములు, ఎల్లప్పుడూ అనంతంగా ఉండటం జరుగుతుంది. అంత గొప్ప ధన్యత పొందటానికి ఈ లోకంలో మనము రక్షింపబడిన తర్వాత ఈ లోకంలో జీవించిన జీవితమే ప్రాముఖ్యమైనది. అందుకోసమే మన భవిష్యత్ గమనం అనేది ఎప్పుడు కూడా మనం ఏమి కాబోతా ఉన్నాము, మనలో ఏమున్నది, రక్షణ అంటే ఏంటి, రక్షణ ఆధిక్యత ఏంటి, రక్షణలో ఉన్న ఔన్నత్యం ఏంటి, రక్షణ ద్వారా మనం పొందబోయే మహిమ ఏంటి, వీటి మీద ఎల్లప్పుడూ గ్రహింపు అనేది ఉండాలి. ఈ గ్రహింపు లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించుట పరిమితంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గత వీడియోలో మనం చూసాం క్లుప్తంగా. ఈ సమయంలో రెండవ రాకడ నిశ్చయతను గురించి తెలుసుకోబోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు మొదటి రాకడలో ఈ లోకంలోనికి లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చి దేవుడు తన కొరకై ఏర్పాటు చేసిన ఆ ప్రణాళికను పూర్తి చేసి సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తమై కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినములు దర్శనమిచ్చి దాదాపుగా 10 సార్లు శిష్యులకు కనిపించి ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమై వెళ్ళాడు. ఆ వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకములో చేసిన ఆ ప్రాయశ్చిత్త కార్యము ద్వారా ఎవరెవరైతే ఆ రక్షణ అనుభవంలోనికి వచ్చారో వారిని అందరినీ తీసుకుని వెళ్ళటానికి తిరిగి రానై ఉన్నాడు. దానినే మనము రెండవ రాకడ అంటాం. ఈ రెండవ రాకడ కొరకై మనము విశ్వాసులమైన మనమందరం కూడా అనుదినము ఎదురు చూడవలసిన వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి ఈ రెండవ రాకడకు సంబంధించి ఒకవేళ ఆ తీవ్రతలో మనము రెండవ రాకడ యొక్క తీవ్రత కానీ మెళకువ కానీ లేనట్లయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది ఏంటంటే, ఇట్ ఈస్ డెఫినెట్. రెండవ రాకడ నిశ్చయముగా రెండవ రాకడ ఉన్నది. కాబట్టి ఆ విషయాలనే మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. చూడండి, మొట్టమొదటిదిగా మత్తయి సువార్త 24:35. చూడండి, మొదటిదిగా
మత్తయి సువార్త 24లోనే చూడండి, ఇక్కడ రాసిన మాట 30 మొదట చదివి ఆ తర్వాత 35వ వచనం చదువుతున్నాను. 29, 30 కూడా చదువుతున్నా. 29, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూరుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. అట్లాగే మరొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. చూడండి, ఈ మాటలు, ఈ 2 మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలకు సంబంధించి చెప్పిన వాక్యాన్ని ఈ సమయంలో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు. చూడండి, అట్లాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి బైబిల్ గ్రంథంలోని ప్రతి మాట సున్నా కానీ పొల్లైనా కూడా తప్పిపోయేది కాదు. అట్లాగే చూడండి, మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయం 24వ వచనం చివరి భాగం చదువుతున్నాం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. కాబట్టి దేవుని మాట, దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలిచేదిగా ఉండటం జరుగుతుంది. కాబట్టి గమనించవలసిన ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం 44 చివరి భాగం. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు. కాబట్టి గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథములో ఉన్న మాటలన్నీ కూడా సత్యము, నిశ్చయము, డెఫినెట్, అన్నీ కూడా జరిగేవే. ఈ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము సెలవిచ్చింది అంటే అది 100కి 100 పాళ్ళు సత్యము, జరగబోయే విషయము. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న మాట నిశ్చయము, సర్టెన్, గ్యారంటీ, ఏ విధమైన సందేహం లేదు ఈ విషయాన్ని. కాబట్టి మొదటిదిగా బైబిల్ గ్రంథంలో ఉన్న మాట నిశ్చయము. కాబట్టి ఆయన 2వ రాకడలో రానై ఉన్నాడు. ఇక రెండవదిగా ఈ సమయంలో జ్ఞాపకం చేయబోతూ ఉన్న విషయాలు ఏంటంటే, చూడండి, యేసుక్రీస్తు
ప్రభువు ఈ లోకంలోనికి మొదటి రాకడలో, అనగా పాపుల కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చిన మొదటి రాకడ, అంటే 2000 సంవత్సరాల 24 సంవత్సరాల క్రితం వచ్చిన రాకడకు సంబంధించి అనేక రకాలైన ప్రవచనాలు, అంటే దైవజనులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి తెలియచేసిన ప్రవచనాలు అంటే భవిష్యత్తులో జరగబోయే ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో మొదటి రాకడకు ఉన్నాయి, రెండవ రాకడకు కూడా ఉన్నాయి. కొంతమంది బైబిల్ పండితుల ప్రకారము మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనాలు పాత నిబంధనలో 1239 ఉన్నట్లుగాను, క్రొత్త నిబంధనలో 578 ఉన్నట్లుగాను మొత్తము 1817 ప్రవచనాలు ఉన్నాయి. దేనికి సంబంధించి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క మొదటి రాకడకు సంబంధించి మొత్తము 1817 ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల నెరవేర్పు 2024 సంవత్సరంలో జరిగింది. ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా అని గమనించినట్లయితే బైబిల్ పండితులు తెలియచేసేది ఏమిటంటే, చూడండి, పాత నిబంధన గ్రంథంలో రెండవ రాకడకు సంబంధించి 1800 ప్రవచనాలు ఉన్నాయి. అంటే మొదటి రాకడకు 1239 ఉండగా రెండవ రాకడకు అంతకన్నా ఎక్కువ, అంటే 1800 ప్రవచనాలు ఉన్నాయి. అట్లాగే క్రొత్త నిబంధనలో 318 ప్రవచనాలు, మొత్తము 2118 ప్రవచనాలు రెండవ రాకడకు సంబంధించి ఉన్నాయి. అంటే మొదటి రాకడకు 1817 కాగా రెండవ రాకడకు అంతకన్నా ఎక్కువ 2118 ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి మొదటి రాకడ ప్రవచనాల కన్నా ఎక్కువ ప్రవచనాలు ఉన్న ఈ రెండవ రాకడ, మొదటి రాకడే ప్రవచనాల ప్రకారం జరగగా అంతకు మించి ప్రవచనాలు ఉన్న రెండవ రాకడ డెఫినెట్గా జరుగుతుంది. సందేహం లేదు, అనుమానం లేదు. అంతేకాదు, బైబిల్ పండితులు తెలియచేసేది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి 25 వచనాలలో ఒక వచనము రెండవ రాకడను గురించి తెలియచేస్తుందని వారు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి 25 వచనాలలో ఒక వచనము రెండవ రాకడకు గురించి తెలియచేసే వచనము. కాబట్టి మొదటి రాకడ ప్రవచనాలకు మించిన ప్రవచనాలు ఉన్న రెండవ రాకడ డెఫినెట్గా ఉంది అనే విషయాన్ని విశ్వాసులమైన మనము గుర్తించాలి ఆధారాలతో. ఇక తర్వాత ఇప్పుడు మరొక విషయాన్ని గమనంలోనికి తీసుకుని వస్తాం. ఈ రాకడను గురించి ఎవరు తెలియచేశారనేది కూడా ప్రాముఖ్యమైన విషయం. ఈ సమయంలో మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. ఏమిటంటే, సమయంలో రెండవ రాకడకు సంబంధించి దేవుడు తెలియచేశాడు. చూడండి, ప్రకటన గ్రంథము 3:21 దేవుడే తెలియచేశాడు. సృష్టికర్త అయిన దేవుడే. 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనెత్తును. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలను ఒకసారి గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా జయించి వెళ్ళి తండ్రితో కూర్చున్నాడో, జయించే వాళ్ళను నేను వచ్చి వాళ్ళను తీసుకుని వెళ్ళి నాతో పాటు కూర్చుండబెట్టెదను అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అట్లాగే చూడండి, దానియేలు గ్రంథం 7:13-14. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనం నేను ఇంక చూస్తుండగా ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి
ఆ మహావృద్ధుడగు ఆయన సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖం తేబడెను. సకల జనులు రాష్ట్రములు ఆ భాషలు మాట్లాడడం ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. చూడండి, ఆకాశ మేఘారూఢుడై మనుషుడు కుమారుని పోలిన ఒకడు వచ్చి అనే విషయాన్ని దానియేలుకు దర్శనంలో చూపించడం జరుగుతూ ఉంది. కాబట్టి దేవుడు ఈ రెండవ రాకడకు సంబంధించిన నిశ్చయతను ఇవ్వటం జరిగింది. రెండవదిగా యోహాను సువార్త, దేవుడు చెప్పాడు రెండవ రాకడ ఉందనే విషయాన్ని. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్న మాటలు శిష్యులతో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములు మీరు మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యేసుక్రీస్తు ప్రభు వారు నేను వస్తూ ఉన్నాడు అనే విషయాన్ని, మనిషి కుమారుడు వస్తాడు అనే విషయాన్ని దేవుడు చెప్తే, యేసుక్రీస్తు ప్రభువు నేనే వస్తూ ఉన్నాను అనే విషయాన్ని తెలియచేయటం జరిగింది. అట్లాగే చూడండి, మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయము 11వ వచనం. ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి. అంటే ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఆత్మ కూడా యేసుక్రీస్తు రాకడను గురించి స్థిరపరచటం జరిగింది. అంటే తండ్రి స్థిరపరిచాడు, కుమారుడు స్థిరపరిచాడు, అట్లాగే పరిశుద్ధాత్ముడు కూడా ఆయన రాకడను స్థిరపరచడం జరిగింది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమైన సందర్భంలో ఇక్కడ వ్రాయబడిన మాటలు ఇవి చూడండి. 11వ వచనం, 10 కూడా చదువుతున్నాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇక్కడ 2 మనుషులు, ఇక్కడ ఈ మనుషులు ఎవరిని తెలియజేస్తాం? దూతలు అన్నమాట. దూతలు కూడా ఆయన తిరిగి వస్తాడనే విషయాన్ని తెలియజేయటం జరిగింది. అట్లాగే బైబిల్ గ్రంథంలో దైవజనులు కూడా అనేక సందర్భాలలో ఆయన యొక్క రాకడను గురించి తెలియజేయటం జరిగింది. అంతేకాదు, నెరవేర్చబడిన రాకడకు సంబంధించి వివిధ రకాలైన దాదాపుగా ప్రవచనాలన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. కాబట్టి నెరవేర్చబడిన ప్రవచనాలు, దాదాపుగా రాకడకు సంబంధించిన ప్రవచనాలు, గుర్తులు నెరవేరుతా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రవచన నెరవేర్పు కూడా ఆయన రాకడ నిశ్చయము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. మొదటిదిగా బైబిల్లో ఉన్న వాక్యాలు అనేవి నిశ్చయము. 2, మొదటి రాకడకు మించిన ప్రవచనాలు ఉన్నాయి. మొదటి రాకడ నెరవేర్చబడింది, రెండవ రాకడ కూడా నెరవేర్చబడుతుంది. తండ్రి వాగ్దానం చేశాడు, కుమారుడు వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ స్థిరపరిచారు, దేవదూతలు చెప్పారు, దైవజనులు చెప్పారు. ప్రవచనాలు నెరవేర్చబడతా ఉన్నాయి. కాబట్టి ఆయన రాకడ నిశ్చయం. మరొక వచనాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే మాట చూడండి.
11వ అధ్యాయం 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేయటం జరుగుతుంది. ఇది రక్షింపబడిన ప్రతి విశ్వాసి, నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా డెఫినెట్గా పార్టిసిపేట్ చేయవలసిన ఆజ్ఞ ప్రభురాత్రి భోజన సంస్కారములో పాలు పొందుట. ఈ ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పొందిన సమయంలో మనకు జ్ఞాపకం చేయబడే మాటలు ఈ 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి దాదాపుగా 34వ వచనం వరకు ప్రతి సమయంలో కూడా చదువుతూ ఉంటారు, లేదా కొంత భాగమైనా చదువుతూ ఉంటారు. కాబట్టి ప్రభురాత్రి భోజన సంస్కారములో లేదా ప్రభువు యొక్క బల్లలో పాల్గొంటూ ఉన్న ప్రతి సమయంలో కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉన్న విషయం ఏంటంటే, ప్రభువు వచ్చు వరకు, ప్రభువు వస్తాడు వస్తాడు వస్తాడు. ఈ విషయాన్ని ప్రతి సమయంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రభువు వచ్చు వరకు. రెండవది, ఇక్కడ టేక్ ఇట్ గ్రాంటెడ్, ఒకవేళ మనం చేస్తున్నామో లేదో తెలియదు, కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం ఏంటంటే, ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఆ సమయంలో చదువుతున్న వాక్యం ఏంటంటే, ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొంటూ ఉన్న మనం అందరం కూడా ఆయన మరణాన్ని అనగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము అని టేక్ ఇట్ గ్రాంటెడ్. కాబట్టి ఎందుకు ఆ సువార్తను, ఆయన మరణాన్ని ప్రకటించాలి అన్నట్లయితే రాకడ కొరకై సిద్ధపరచడం అనే బాధ్యత కూడా మనకున్నది అనే విషయాన్ని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. అనేకులను రాకడ కొరకు సిద్ధపరచుట మన బాధ్యత. ఎందుకంటే దేవుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని, ఆయన సృజించిన మానవులు ఎవ్వరు కూడా నశించకూడదనేది ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనము కూడా ఈ అవకాశం దొరికిన సమయంలో అల్లా ఆయన రక్షణ సువార్తను ప్రకటించి ఆయన రాకడకై సిద్ధపరచవలసిన బాధ్యత మనకున్నది. కాబట్టి ఇక్కడ ఈ సమయంలో జ్ఞాపకం, మనము ప్రభురాత్రి భోజన సంస్కారంలో అనగా ప్రభు బలలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న ప్రతి సమయంలో మనము జ్ఞాపకం చేసుకునే ప్రాముఖ్యమైన విషయము, ఆయన రాబోతా ఉన్నాడు, అందుకు నేను సిద్ధపడతా ఉన్నాను ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకోవటం ద్వారా. కాబట్టి ఆ ప్రభురాత్రి భోజన సంస్కారం ప్రభు బలలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న ప్రతి సమయంలో దానిని రిపీటెడ్గా మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఆయన రెండవ రాకడ తథ్యము, అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు అనే విషయాన్ని మనము గుర్తించవలసిన వాళ్ళమై ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేయబోతూ ఉన్న విషయాలు, ఎప్పుడు రాబోతా ఉన్నాడు, ఇది ప్రధానమైన ప్రశ్న. ఆయన రాకడ నిశ్చయత అనేది ఒకటైతే, రెండవది ఎప్పుడు రాబోతా ఉన్నాడు. ఆ విషయము చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, మత్తయి సువార్తలోనే యేసుక్రీస్తు ప్రభువారే తను తెలియచేసిన మాట, ఎప్పుడు రాబోతా ఉన్నాడు. 24వ అధ్యాయం 36వ వచనం, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కాబట్టి రాకడ సంపూర్ణంగా దేవుని చేతులలో ఉంది. సమయం అనేది ఎవరికి, మనుషులకి తెలియదు, దేవదూతలకు తెలియదు, ఈవెన్ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు కూడా తెలియదు. వెళ్ళు అనగానే బయలుదేరి వచ్చేసేసేటివే. కాబట్టి
రాకడ సమయం అనేది గోప్యంగా ఉంది. ఏ క్షణాన వస్తాడో తెలియదు. అయితే రాకడ పూర్తయిందా అన్నట్లయితే అనేక రకాలైన సూచనలు కానీ లేదా బైబిల్ వాక్యాలు నెరవేరట్లను బట్టి రాకడకు సమయము అయిపోయింది అనే విషయము దాదాపుగా అయిపోయింది, ఆలస్యం జరుగుతుందనే విషయమే మనకు తెలుస్తుంది. అట్లాగే చూడండి, మరొక వచనాన్ని కూడా మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటలే. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6-7 వచనాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలముందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయనను అడుగు. ఆయన కాలములను సమయములను తండ్రి తన మందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాబట్టి కంప్లీట్గా ఆయన రాకడకు సంబంధించిన ప్రణాళిక అంతా కూడా, సమయానికి సంబంధించిన ప్రణాళిక తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, రాకడ సూచనలు పూర్తవుతూ ఉన్నాయి. రాకడకు సంబంధించి యేసు ప్రభువు చెప్పిన వివిధ సూచనలన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. రాకడ సమయము అతి సమీపమయ్యింది. భవిష్యత్ వీడియోల్లో ఇంకా వివరంగా తెలుసుకుంటాము. అయితే ఒకటి మాత్రము రిపీటెడ్గా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 2వ పేతురు పత్రిక 3:9, 2వ పేతురు పత్రిక 3:9, కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు, ఈ పాయింట్ మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆలస్యమని కొందరు అనుకుంటా ఉన్నారు, ఆలస్యం అవుతుంది, రాకడ ఆలస్యం అవుతుందని. అవును, ఆలస్యమే అవుతుంది. సమయం అయిపోయింది, ఆలస్యమే అవుతుంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానములను గూర్చి ఆలస్యం చేయువాడు కాడు. కానీ ఆయన వస్తానని వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దాన విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు. కానీ ఆయన ఆధీనంలో లేదు. ఒకటి. రెండవది, ఇక్కడ ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఏమిటది? అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆలస్యం అవుతూ ఉంది, ప్రభు రాకడ సమయము పూర్తి అయిపోయింది అనే బైబిల్ పండితులు చెప్తున్నారు. ఏ క్షణానైనా జరగవచ్చు. అయితే సమయం అయిపోయింది, కానీ ఆలస్యం అవుతా ఉంది. ఈ ఆలస్యం కూడా దేవుని దృష్టిలో ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే, ఎవడును నశింపకూడదని. ఎందుకంటే రాకడలో విడిచిపెట్టబడినట్లయితే వారు శ్రమల పాలవుతారు, అల్టిమేట్గా నశించిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి నశించిపోకూడదని ఆలస్యం చేస్తూ మీ కొరకు దీర్ఘశాంతమే ఆపుతూ ఉన్నాడు. కాబట్టి ఏ క్షణమో రాకడ తెలియదు. మనం వింటూ ఉన్న సమయంలోనే రావచ్చేమో. కాబట్టి మనము సిద్ధంగా ఉండాలి. రాకడకు సంబంధించి చెప్పిన వాక్యాన్ని మీకు ఇంత పూర్వం జ్ఞాపకం చేశాను కదా. చూడండి, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 13వ అధ్యాయం 32, 33, 34. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందని దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కాబట్టి జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు: సిద్ధపడి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, మెలకువగా ఉండాలి. ప్రతి క్షణము ఈ క్షణానే వస్తాడేమో. కాబట్టి విడిచిపెట్టబడకుండా ఎత్తబడే అనుభవంలో ఉండుట కొరకై
మనలను మనము సిద్ధపరచుకుందాం. దేవుని ప్రణాళికలో ఉందాం. దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఆత్మ ఆధీనంలోనికి వెళదాం. దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళుగా ఉందాం. ఫలితంగా ఎత్తబడుటతో పాటు దేవునితో ఆ మహిమలో, ఆయన స్వరూపంలో, ఆయనను పోలి సదాకాలము ఉండే ధన్యత మనందరికీ దేవుడు దయచేయునుగాక. నెక్స్ట్ వీడియోలో మనము రెండవ రాకడ ఒకేసారి సంభవిస్తుందా, రెండు సార్లుగా సంభవిస్తుందా, ఒకవేళ రెండవ రాకడ 2 సార్లుగా సంభవిస్తే ఆ రెండిటికి మధ్య ఏమైనా విరామం ఉంటుందా, ఆ విషయాలను వచ్చే వీడియోలో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి నామంలో స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన వాక్కులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీరు అక్కడ నిశ్చయం అనే విషయాన్ని మాతో మాట్లాడారు. ప్రభువా, మేము జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, మెళకువగా ఉండాలి, ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలని ఆ విధమైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటాం. దేవా, వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను వారి మీదకు చాపి దీవించి వారి అవసరతల మేరకు మీ కృపను విస్తరించేయండి. ప్రభువా, మేమందరం కూడా ఎత్తబడే ఆ సంఘములో, వధూ సంఘములో ఉండి మీతో పాటు నిరంతరం ఉండే ధన్యతలోనికి ప్రవేశించినట్లుగా మీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలోని వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.